డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఏదైనా ఒక వస్తువు కనిపించింది అనుకోండి, మనది కాదు అయినా కూడా మనసు దాని మీదకి వెళ్ళిపోతుంది. ఇది మనకైతే బాగుండు, మనకు వస్తే బాగుండు, అప్పుడు చేసుకుందాం, ఇప్పుడు పెట్టుకుందాం, అట్లా. లేదు ఎక్కడి నుంచి ఒక డబ్బులు వస్తున్నాయి అనుకుందాం, వెంటనే 100 ఖర్చులు పెట్టేసుకుంటాం. రాగానే ఇది కొనుక్కోవాలి, అది కొనుక్కోవాలి, అటు వెళ్ళాలి, ఇటు వెళ్ళాలి. అవి వస్తాయో రావో తెలియదు, వస్తాయేమో అనుకొని. సో మనసు చలిస్తూనే ఉంటుంది కదా. దొరికితే కూడా అలాగే ఉంటుంది జయ. ఏదన్నా వస్తువు కనపడితే వాళ్ళని ఊహించేసుకుంటాం. ఫలానా పెట్టుబడి పెట్టి ఈ డబ్బులు పెట్టి అది చేసి ఇచ్చేసి వచ్చేసి అదేదో చేసి ఇదేదో చేశాక అవన్నీ ఇలా చేయాలి అనుకుంటాం, ఇన్ని ఆలోచిస్తాం కదా. మనసు కుదురుగా ఉండదు. మనం ఏ పనికి బయలుదేరామో ఆ పని మీద ఉండదు, కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి. ఏం చెయ్యాలో అది చెయ్యము. ఎప్పుడు మనసుకి ఇట్లా చంచలంగానే ఉంటుంది. ఈ చలించే మనసు మీద ఒక మంచి కథ ఉంది చెప్తాను. నాకు భలే ఇష్టం, భలే నచ్చింది ఆ కథ. మనుషులు ఇలా ఉంటారు కదా అనిపిస్తుంది. ఇవన్నీ మానవ సహజమైనవి. మనం కూడా ఆ పరిస్థితిలో ఉంటే అలాగే ఉంటామో ఏమిటో మరి. ఎవరో ఒకళ్ళు ఉంటారు, ఏమంటారు, మన ఖచ్చితంగా ఉండేవాళ్ళు కదా. చాలా తక్కువ మంది ఉంటారు, వాళ్ళు అలా కనపడరు మనకు. అట్లా మనము ఆ చెల్లించే గుంపులోనే ఉంటాం. పూర్వం అంట ఓ ఊళ్ళో ఈశ్వరయ్య అని ఒక ఆయన కుటుంబం, ఇల్లు, వాకిలి అన్నీ చూసి చూసి చాలా రకాల కష్టాలు. 5-6 అప్పజెల్లెళ్ళు, 2-3 అన్నదమ్ములు, వాళ్ళంతమంది గంపెటి సంసారం, పిల్లలు, పెళ్ళిళ్ళు, వాళ్ళ పెళ్ళి, వీళ్ళ పెళ్ళి, చుట్టాల పెళ్ళిళ్ళు, అప్పులు, వ్యాపారాలు, వ్యవసాయం, ఇంట్లో కొట్లాటలు చూసి 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 పెద్దవాడయ్యాడు. నడి వయసు దాటింది, వృద్ధాప్యంలోకి వచ్చేసాడు. ఆయనకు విసుగు పుట్టింది ఇవంటే. ఇక ఇల్లు వదిలిపెట్టి బాధ్యతలు పిల్లలకు అప్పచెప్పేసి కాశీ వెళ్ళి విశ్వేశ్వరుడి దర్శనం చేసుకుని చివరి జీవితం చరమాంకాన్ని చరితార్థం చేసుకుందాం అనుకున్నాడు కదా. మంచి ఆలోచనే. సరే ఆయన బయలుదేరాడు. ఆయన వెళ్తుంటే అప్పుడు ఏమిటి, ఆ కాలినడక నడుచుకుంటూ పోవటమే. ఈ కాశీ వెళ్ళే వాళ్ళు ఎప్పుడు కూడా యాత్రలకి ఒంటరిగా వెళ్ళకూడదంటారు. ఆ దారిని పోతే ఎవరో ఒకళ్ళు దొరుకుతారులే యాత్రికులు అనుకుని బయలుదేరాడు ఒంటరిగా. తీర్థయాత్ర కాదుగా, చరమయాత్ర, ఈయన అంతిమయాత్ర లాంటిదే ఇంచుమించుగా. వెళ్ళిపోదాం అనుకున్నాడు, ఏదైతే అదవుతుందని. అయితే ఈయనకు ఒక 3 దొరికారు ప్రయాణికులు. వీళ్ళు కూడా ఇతను వెళ్తున్న దారి గుండానే కాశీకి బయలుదేరారు. ఈ బయలుదేరిన వాళ్ళలో ఒక అతను పర్వతయ్య. ఈయన శెట్టిగారు బాగా సంపాదించాడు. ఒక రకమైన విసుగు పుట్టింది డబ్బు వల్ల వచ్చే సమస్యలు, ఈ దాచటము, ఇక ఇది చేయటము, బ్లాక్ చేయటము, బ్లాక్ మార్కెటింగ్ అదే కదా. ఇవన్నీ తలకాయ నొప్పులు, అసహ్యం పుట్టింది జీవితం మీద. అందుకని కాశీకి వెళ్ళొద్దామని బయలుదేరాడు. ఇంకో 2 కుర్రాళ్ళు, వాళ్ళిద్దరు అన్నదమ్ములు. ఒకడు చంద్రయ్య, ఇంకొకడు సూరయ్య. చంద్రయ్య కాశీ వెళ్ళి ఏదైనా వ్యాపారం చేసుకుందాం, ఏదైనా చిన్న కొట్టు పెట్టుకుందామని కొద్దిపాటి డబ్బు సర్దుకుని వెళ్తున్నాడు. సూరయ్యకి చదువుకోవాలని ఉంది. గట్టిగా చదువుకుని ఏ పీఠాధిపతిగానో, పీఠంలో ఏమన్నా దాన్ని పంతులుగానో స్థిరపడాలని కాశీ వెళ్తే ఇద్దరం కలిసి బతుకుతాం, అన్నయ్య ఏదో వ్యాపారం చేస్తాడు, చేదోడు వాదోడుగా ఉంటూ చదువుకుందామని బయలుదేరారు. వీళ్ళు 4 దారిని పడ్డారు. వెళ్తుంటే ఒక అడవిలో వీళ్ళకు ఒక అస్థిపంజరం కనపడింది. ఈ ముగ్గురికి ముగ్గురు కాదు, మొదట ఆయన ఉన్నాడుగా, పర్వతయ్య, చంద్రయ్య, సూరయ్య, వీళ్ళు ముగ్గురు కాకుండా మొదట శంకరయ్య గారు ఉన్నాడుగా, ఈశ్వరయ్య గారు. వీళ్ళు 4 కలిసి వెళ్తుంటే అడవిలో ఒక అస్థిపంజరం కనపడింది. ఎప్పుడో చచ్చిపోయారు ఎవరో, అంతా మాంసం అంతా జంతువులు తినేసాయి ఏమో, బాడీ ఉంది. దాని చేతిలో ఒక వజ్రం కనపడింది. వీళ్ళకి మెరిసిపోతుంది. అది పొదల్లో పడున్న శరీరం. వీళ్ళు ఎండ వేళ్ళేటప్పుడు వెళ్ళేసరికి అలా ఎండ దాని మీద పడి వెలుగు వస్తుంది, రిఫ్లెక్ట్ అవుతుంది కదా. దగ్గరికి వెళ్ళి చూశారు. ఈశ్వరయ్య గారికి అసహ్యం పుట్టింది. ఏమిటి మృతకళేబరం, ఎవరిదో ఏమిటో, ఆ ఎముకల మధ్యలో ఉన్నదాన్ని చూసేదేమిటి అనిపించింది ఆయనకి. కానీ మిగిలిన 3కి ఉత్సాహం వచ్చింది. దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి చూసి దాన్ని అలాగా కర్రపలు పెట్టి యువతలకి లాగి ఆ వజ్రాన్ని తీసుకున్నారు. కాస్త నీళ్లు చల్లి దాని మీద చేతిలోకి తీసుకుంటే, ఈ పర్వతయ్య గారు వ్యాపారస్తుడు, శెట్టిగారు అని చెప్పాక బంగారు వ్యాపారం ఉంది. ఆయన బాగా పరిశీలించి దీని కోణాలు, వెలుగు, ఎండలో పెడితే ఇలా పెట్టి చూసామనుకో, ఎండ వైపుకి ఒక కన్ను మూసుకొని చూడాలి. ఇట్లా చూస్తే లోపల నలకలు, గీతలు ఏమీ లేవు. ఖరీదైన వజ్రం ఇది. ఎవరికో దొరికింది. ఏ పులివాతో పడ్డాడు, అంతే కదా. సరే వెళ్ళాక మనం 4 పంచుకుందాం. ఈశ్వరయ్య గారికి
కావాలని లేదు, వద్దని లేదు. వీళ్ళ Okay. ముగ్గురికి మాత్రం కావాలని ఉంది. ఏమనిపించింది, పర్వతయ్య ఎంతో కొంతకు అమ్మి డబ్బులు సంపాదించుకోవచ్చు అనుకున్నాడు. ఆయన ఎందుకు వచ్చాడు ఇక్కడికి? వ్యాపారం అంటే విసుగు పుట్టి వచ్చి కూడా మళ్ళీ మళ్ళీ వస్తువు ఆశ కనపడగా పుట్టింది. ఆ బిజినెస్ గుణం అదనమాట. అది దీనికి ఎంత కమ్మచ్చు, ఎక్కడ అమ్మచ్చు, ఏ ఊళ్ళో వెళ్తే ఎంత లాభం వస్తుంది, అవన్నీ మాట్లాడాడు. కుర్రాళ్ళిద్దరు, ఒకడేమో బడ్డీ కొట్టు పెట్టుకోదలుచుకున్నవాడు. వాడికి వజ్రం వ్యాపారం ఎందుకు అక్కర్లేదు, వాడి దగ్గర డబ్బులు ఉన్నాయి. రెండో వాడు చదువుకోవటానికి బయలుదేరాడు. వీడంటాడు చంద్రయ్య అనుకున్నాడు, ఎంత కొట్టు పెడితే ఇంత డబ్బు వస్తుంది నాకు, 10 పావలాలు వస్తాయి, అంతకంటే ఏం రాదు. ఇదైతే లక్షలు వచ్చేందుకు మార్గం ఉంది. కనీసం 1,00,000 కాకపోతే ఆ రోజుల్లో ఒక 5,000 వరహాలకు అమ్మినా తలా ఒక 1,250 వరహాలు వస్తాయా? వరహా అంటే 1 సంవత్సరం వెళ్ళిపోతుంది ఒక కుటుంబానికి. అబ్బా, మరి బంగారం వీళ్ళకి ఏముంది జయ, కానీ పెడితే నూనె వచ్చేదిట ఆ రోజు. మనకు అసలు తెలియని కూడా తెలియదు. అక్కడి నుంచి సూరయ్య అనుకున్నాడు, ఏ పాఠశాలలో చదువుకుని పీఠాధిపతి అయితే మాత్రం నెలకు నాకు ఎంత జీతం వస్తుంది, అంతే కదా, అంత డబ్బు అని ఆలోచించుకున్నారు. ముగ్గురికి వచ్చింది. 4 బయలుదేరారు. అమ్మయ్య అనుకున్నారు. 4 ఆయనకి ఏమీ ఆశ లేదు, ఏం లేదు, ఉంటే ఉందిలేదు. ఎక్కడికో వెళ్ళారు. బాగా ముందుకు నడిచి రాత్రి ఒక మర్రి చెట్టు కిందకి చేరారు. సరే ఏమనుకున్నారు, ఇంకో కుర్రాడిని చెట్టుకి ఇక్కడ ఏమన్నా చుట్టుపక్కల ఊళ్ళు ఉన్నాయో చూడమంటే, అందరికంటే చిన్నవాడుగా సూరయ్య, వాడు గబగబా చెట్టుకి పైకి చూసి చుట్టుపక్కల ఏమీ కనిపించట్లేదు, రాత్రికి ఇక్కడే పడుకుందాం. మన దగ్గర వీళ్ళు ఏం చేస్తున్నారు, ఏదైనా ఊళ్ళల్లోకి ఆగినప్పుడు రాత్రికి ఇంకో పూటకి సరిపడా ఏమైనా తెచ్చుకుంటున్నారు తలా కాస్త. సరే అన్నాడు, ఇక్కడే మంట పెట్టుకుని పడుకుందామని చెప్పేసి చక్కగా మంట పెట్టుకుని ఒక మంట వేసుకుని గంటకొకళ్ళు 2 గంటలకు ఒకళ్ళు చొప్పున కాపలా ఉండేలాగా పెట్టుకున్నారు. వీళ్ళు ఏం చేశారంటే 2 గంటలకు ఒకళ్ళు మెలకుగా ఉండేటట్టుగా కాపలా కాసేటట్టుగా, మరి జంతువులు వస్తాయి కదా, అందుకని ఒక 3 పడుకున్నారనుకో, ఒకడు కాపలా కాస్తాడు, నిప్పు ఎగసం తోస్తూ ఉంటాడు. నిప్పు వల్ల వెచ్చగా ఉంటుంది, నిప్పు ఉంటే జంతువులు రావు. కాపలా వాడు ఎలాగో ఉన్నాడు కదా. ఇట్లా ఉండగా చివరి వంతు సూరయ్యది. తెల్లవారు లేచి చూసేసరికల్లా పెద్దవాళ్ళు 3 ఉన్నారు, సూరయ్య లేడు. ఆ వజ్రాన్ని వీళ్ళు ఏం చేశారు, మర్రి చెట్టు త్వరలో పెట్టారు. ఎవరి సామాన్లు వాళ్ళు నెత్తి కింద పెట్టుకుని వజ్రాన్ని ఎవరి దగ్గర పెట్టకుండా జాగ్రత్తగా మర్రి చెట్టు త్వరలో చూస్తే త్వరలో వజ్రం లేదు. ఇంకేముంది, సరే వాడు పారిపోయాడు. ఏం చేయాలో తెలియలా. ఏరా చంద్రయ్య నీకు తెలుసండి, నాకేం తెలుసండి, నేను ఇక్కడే ఉన్నాగా, మా తమ్ముడు నన్ను కూడా మోసం చేశాడని వాళ్ళ ఏడ్చాడు. ఈశ్వరయ్య గారు కనిపిస్తుంది, చిచ్చి ఆ చచ్చిపోయిన వాడెవడో వాడి చేతిలోంచి తీసుకున్నాము, చావే కోరింది ఆ వజ్రం, ఇక అస్తా పోయింది పొల్లు, మనది కాదు అనుకున్నాడు. కానీ వీళ్ళిద్దరికి చాలా కష్టం నిష్ఠూరం వచ్చేసి అట్లా మళ్ళీ అలాగే నడవటం మొదలుపెట్టారు. తెల్లవారాక నడవగా ఒక చోట పులిపీక్కు తిన్న సూరయ్య శవం కనపడింది వీళ్ళకి. అయ్యయ్యో, వాడి గుప్పెట్లో ఉంది వజ్రం. ఏం చేస్తారు? సరే ఏమనుకున్నారు, ఏదో జంతువులు పీక్కు తింటాయని ఆ గుప్పిలు విడదీసి వజ్రం తీసుకున్నారు. ఈయనకి ఆ శవం చేతిలో వజ్రం చూసరికి కడుపులో తిప్పింది ఈశ్వరయ్య గారికి. వద్దనుకున్నాడు కానీ వాళ్ళు వినలేదు. సరే 3 బయలుదేరారు. వెళ్ళగా వీళ్ళకి ఒక ఊరు తగిలింది. ఊళ్ళో ఒక సత్రం. ఇప్పుడు 4 కలిసి వెళ్ళేటప్పుడు మన దారి నేను పోతాను అనకూడదు కదా, ఒకే ఊరి ప్రాంతం వాళ్ళు, అందుకని వాళ్ళతోటే ఒక చోటే ఉన్నారు. 3 కలిసి ఓ సత్రంలో గదేదో తీసుకున్నాక ఈశ్వరయ్య గారు అన్నాడు, నాకు గదిలో ఊపిరాడదు, నేను బయట నడవాలో పడుకుంటాను, మీ 2 సామాన్లు పెట్టుకుని గదిలో పడుకోండి అని చెప్పాడు. వాళ్ళిద్దరు లోపల పెట్టుకుని ఏమనుకున్నారు, 3 వాటాలు ఎట్లా వేస్తామండి, 2 వాటాలు అయితే సులువు, 50-50. ఓహో, 1/3 చేయడం కష్టం, ఆడ్ సంఖ్యలు వస్తాయి కదా, 1/4 ఈజీ. 4 వాడేటకు పోయాడు, ఇప్పుడు 3 వద్దు, 1/2 చేసుకుందాం, మనం వెళ్ళిపోదాం అనుకున్నారు. అయితే వీళ్ళిద్దరూ ఆ గదిలో కూర్చొని సమాలోచన చేస్తున్నప్పుడు ఈశ్వరయ్య గారు బయట ఉండిపోయాడు. ఆయనకి ధ్యాస లేదు. కానీ ఎవరో వీళ్ళ మాటలు విన్నారు. సరే ఈయన పడుకున్నాడు, దారిని ఆయన నిద్రపోయాడు. తెల్లారింది, ఈయన లేచి పళ్ళు తోముకున్నాడు. ఏదో ఆ సత్రం వాళ్ళు ఇచ్చిన కాస్త గంజి ఏదో తాగాడు. మా వాళ్ళు ఇంకా లేవలేదేమిటి అని చెప్పి లోపలికి వచ్చి తలుపు కొట్టాడు. తలుపు తెరుచుకునేసరికల్లా ఏముంది, వీడు చంద్రయ్యను పర్వతయ్య చచ్చిపడి ఉన్నారు. అయ్యో, ఇలా దిబోమన్నాడు సత్రం వాడు. అంతా వెతికారు. ఈయనకు అర్థమైంది ఎవరో ఆ వజ్రం కోసం వీళ్ళిద్దరిని చంపేశారు. ఏం చెయ్యాలి బాబు, మీకేమన్నా చుట్టాలంటే చుట్టాలి కదండి, దారిలో కలిసా మా ఊరు వైపు వాళ్ళేను,
సరే ఇక వాళ్ళకి కాశీ ప్రయాణంలో చచ్చిపోవాలని ఉంది, ఏం చేస్తాను. ఈయన కూడా ఈ ఈశ్వరయ్య గారు తన సంచులు గదిలో పెట్టుకున్నాడు, తన సంచి తన భుజాన్ని వేసుకుని బయలుదేరి వెళ్ళిపోయాడు. ఈ వెళ్ళేటప్పుడు కాశీ వెళ్ళేందుకు కొంతమంది సాధువులు, తర్వాత 2-3 ఫకీర్లు వెళ్తుంటే వాళ్ళతో కలిసి వెళ్ళటం మొదలుపెట్టాడు. వెళ్ళగా 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 ఆయనకి ఒక అడవి మార్గాన్ని పట్టాక ఒకడెవడో చచ్చిపడి ఉన్నవాడు కనిపించాడు. వాడి చేతిలో వజ్రం ఉంది. ఓకే, వీడు ఏం చేశాడు, వాళ్ళిద్దరిని ఆయన అటువైపు తలకాయ కూడా తిప్పి చూడలేదు. ఎంతమంది చచ్చిపోయారు మరి. పైగా నేనేదో జీవితం వద్దనుకుని కాశీకి వెళ్తూ మళ్ళీ ఎందుకు ఇలా ఆశపడాలి, భగవంతుడు ఇస్తాడని నమ్మి కదా వాళ్ళు బయలుదేరారు. వీళ్ళు బయలుదేరిన వాళ్ళు ముగ్గురు దుర్మరణాల పాలే అయిపోయారు. నేనెందుకు చేయాలి, స్థితప్రజ్ఞుడిగా ఉండద్దా మనుషుడు అయిన వాడు. ఖచ్చితంగా మందేదో అదే మంది, నేనేదో 10 రూపాయలు తెచ్చుకున్నా, దారిలో ఏది దొరికితే అది ఉంటుంది, అక్కడ ఏది ఉంటే అది ఉంటుంది. తెచ్చిన 10 రూపాయలు నేను గుళ్ళోనే వేసేస్తా. అన్నం పెట్టదలుచుకుంటే భగవంతుడికి గుప్పెడు అన్నమే తక్కువ నాకు పెట్టడానికి. ఇంత ఇన్ని వేల జీవకోట్లకి అన్నం పెట్టే దేవుడు నాకు పెట్టడు, నాకు కూడా పెడతాడు ఎక్కడో చోట. నిశ్శబ్దంగా వెళ్ళిపోయాడు. ఆ ఫకీర్లు అందరూ ఎవరినైనా అని అడిగారు, ఎవరో బాబు పాపం చచ్చిపోయాడు మనకెందుకు లేండి అని కామ్గా కాశీ వెళ్ళిపోయాడు. స్థితప్రజ్ఞుడు. ఆయన మనసు చెల్లించల. మనం ఏం చేస్తామంటే ఎప్పుడు కూడా ఏదైనా ఒకదానికి ఆశపడతాం, దీనివల్ల ఏమొస్తుంది ఏం రావచ్చు అనేది ఎప్పుడు ఆలోచించరు. ముందు ఏమొస్తుందో ఆలోచిస్తే తర్వాత ఏం చెయ్యాలో ఆలోచించవచ్చు కదా. మనసుని చెలించనివ్వకండి. మీది ఏదో అది మీ చేతిలోకి వస్తుంది. ఖచ్చితంగా అక్కడెక్కడో ఉన్నది తీసుకుంటే అది మీదవదు. అది మీకోసం పెట్టబడలా, మీకోసం పెట్టబడేది మీ చేతిలోకి వస్తుంది. ఎవరి దానికోసమో ఆశపడితే దురాశ దుఃఖమునకు చేటు. చాలా బాగుంది రమ్మగారు. నమస్తే.